శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో మల్లన్ను పెళ్లి కుమారుడిగా అలంకరించనున్నారు. ఈ కళ్యాణ వేడుకకు చేనేత మగ్గంపై పృథ్వీ వంశీయులు తయారు చేసినటువంటి తలపాగాను అలంకరించడం ఆనవాయితీ. ఆ తలపాగాను 21 మంది దేవాంగ కులస్తులు శివమాలను ధరించి తయారు చేస్తున్నారు. కళ్యాణ వేడుకలో మల్లన్నకు బాపట్ల జిల్లా హస్తనాపురం గ్రామానికి చెందిన చేనేత కుటుంబానికి చెందిన సుబ్బారావు నేసిన తలపాగా ఉండాల్సిందే. ఈ తలపాగా తయారీకి రామన్నపేటకు చెందిన దేవాంగ కులస్తులు 21 మంది ఏడాదంతా శ్రమిస్తారు. రోజుకు మూర చొప్పున 360 మూరలు చేనేత వస్త్రాన్ని తయారు చేస్తారు. దీన్ని తయారు చేసే సమయంలో ఎంతో నియమనిష్టలతో ఉపవాసాలుంటారు. శివుణ్ణి స్మరించుకుంటూ సాధు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తలపాగాను మగ్గంపై నేస్తారు. ఇలా నేసిన తలపాగాను శివరాత్రికి 2 రోజుల ముందు గ్రామోత్సవం నిర్వహిస్తారు. అనంతరం దేవాంగపూర్లోని పృథ్వీ వంశస్థులకు అందజేస్తారు. ఈ తలపాగాను శివరాత్రి రోజు జరిగేటువంటి మల్లన్నకు అలంకరిస్తారు. శ్రీశైలం మల్లన్న తలపాగా తయారీలో తాము భాగస్వాములైనందుకు సంతోషంగా ఉందన్నారు నేతనులు. తలపాగా కార్యక్రమం అనేటువంటిది మనకు వివాహ సందర్భంలో వరుడికి అత్తగారు సమర్పించేటువంటి బట్టలు ధరించి వివాహ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ఈ శ్రీశైలంలో ఇక్కడ తీసుకెళ్లేటువంటి తలపాగా మొత్తాన్ని కూడా శ్రీశైలంలో శిఖరానికి నవనందులకి కలిపి మొత్తం తలపాగా చుట్టి ఆ తర్వాత స్వామివారికి అమ్మవారికి కళ్యాణం నిర్వహించడం అనేది ప్రతి సంవత్సరం